హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్న స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసిందండి. ఏంటి అనుకుంటున్నారండి? విప్పపువ్వుతో లడ్డు. ఈ విప్పపువ్వు లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినవచ్చండి. ఈ విప్పపువ్వుతోని చాలా విధాలుగా అయితే ఆదివాసీలు నూనె నుంచి సారా మొత్తం చాలా చేసుకుంటారండి. అయితే అందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి తినడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఇప్పుడు లడ్డు కోసం మనం ఏమేమి తీసుకున్నామో ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. వీడియోలో నేను లడ్డు తయారు చేస్తూ దాని ఉపయోగాలు కూడా చెప్పుకుందామండి. ముందుగా ఒక కప్పు విప్పపువ్వుని తీసుకొని శుభ్రంగా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక 5-6 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే వీటిని ఇసుకలో ఎండబెడతారు కాబట్టి ఇసుక డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే అలా చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఇసుకలా తగులుతుందండి. పంటకి తినడానికి మనకి తినబుద్ధి అవ్వదు. అందుకోసం అని చెప్పి ఇలాగా ఇసుక పోయే వరకు కడుక్కుంటూ చేత్తో దేవుకుంటే మనకి పైన విప్పపువ్వులు వచ్చేస్తే అడుగున ఇసుక ఉంటుందండి. ఒక 5-6 సార్లు కడుక్కుంటేనే మంచిగా వాటర్లో మురికి కానీ డస్ట్ కానీ అంతా పోయి మంచిగా ఉంటాయండి. మనకి తినడానికి చక్కగా వీలుగా ఉంటుంది. చూసారు ఇసుక ఎలా అడుగున చేరుకుందో. ఇప్పుడు ఈ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక జాలి బుట్టలో వేసుకొని వాటర్ అంతా బాగా వడదేవిన తర్వాత అండి ఒక క్లాత్ మీద వేసుకొని ఎండబెట్టుకోవాలి. ఎండలోని ఎండబెట్టుకుంటే ఒక 2 రోజులకి మంచిగా డ్రై అయిపోద్ది. అప్పుడే లడ్డు చేసుకుంటాకైతే ఉపయోగపడద్దండి. ఈ విప్పపువ్వుతోని గిరిజన వాళ్ళు చాలా విధాలుగా చేసుకోరంటాయి. విప్పపువ్వుతో సారా తయారు చేసుకుంటారు. అలాగే విప్పపువ్వు నూనెతోని వాళ్ళు వంటలు చేసుకుంటారండి. తలకు రాసుకుంటారు. అలాగే మసాజ్కు వాడతారు. మంచిగా ఎన్నో విధాలుగా అయితే ఈ నూనెని వాడుకుంటూ ఉంటారండి. విప్పపువ్వు నూనె. ఈ విప్పపువ్వుతో కూడా వాళ్ళు చక్కగా మంచిగా లడ్డూలు అలాగే జావ కాసుకుంటారు. చాలా విధాలుగా తినే ఆహారంలో వాడుకుంటారండి. దానివల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. ఇప్పుడు ఈ విప్పపువ్వుతోని మనకి అంగన్వాడీల్లో కూడా మనకి బాలింతలు గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి లడ్డు తయారు చేయించి కూడా ఇస్తుందండి గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే రక్తహీనతతో బాధపడే వారికి ఇది రక్తహీనతకి చాలా మంచిగా పనిచేస్తుందండి. అందుకోసమని దీన్ని కూడా ఇప్పిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. గిరిజన వాళ్ళతో తయారు చేయించి అంగన్వాడీల్లోని ఇప్పిస్తున్నారండి. ఇప్పుడు దీన్ని అయితే చూసారుగా ఇలా క్లాత్ మీద వేసి ఎండబెట్టుకున్నాను. మంచిగా డ్రై అయిపోయింది. ఒక కప్పు విప్పపువ్వుకి నేను తాటి బెల్లం కూడా తీసుకున్నానండి. 1 కప్పు వరకు. మిగతావి డ్రై నట్స్ మనకి దగ్గర ఏముంటాయి వీలుగా, అలాగే నువ్వులు, పంప్కిన్ సీడ్స్ అవన్నీ కలిపి కొంచెం కొంచెంగా తీసుకున్నానండి. పిస్తా, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, బాదం పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, పుచ్చగింజలు మొత్తం ఇవన్నీ కలిపి స్టవ్ మీద బాండీ పెట్టి మంచిగా ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకున్నానండి. చిన్న మీడియం మంటలో పెట్టుకొని ఇవన్నీ డ్రై నట్స్ అన్నీ మంచిగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అలాగే నువ్వులు కూడా తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. చూసారు కదండి, 1 by 1 ఇలా వేయించుకోవాలని నేను బండిలో నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత మనం విప్పపువ్వును కూడా వేయించుకోవాలి. ఈ విప్పపువ్వుతోని నూనె తలకు రాసుకోవడం వల్ల జుట్టు నల్లగా అవ్వకుండా ఉంటుందండి. త్వరగా మళ్ళీ అలాగే మనకి జుట్టు రాలిపోకుండా మంచిగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది. గిరిజనులు ఆ నూనె రాసుకోవడం వల్ల వాళ్ళు జుట్టులో చక్కగా నిగనిగలాడుతూ ఉంటాయండి. వాళ్ళకి తెల్ల వెంట్రుకలు కూడా త్వరగా రావు. అలాగే ఒంటికి రాసుకుంటారు కాబట్టి వాళ్ళ స్కిన్ కూడా మంచిగా ముడతలు అవ్వకుండా ఉంటుందండి. దాంతో వంటలు చేసుకొని కూడా తింటారు. అలాగే హార్ట్ పేషెంట్, షుగర్ పేషెంట్లకి, కీళ్ళవాతంతో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ విప్పపువ్వు తినడం వల్ల విప్పపువ్వుని మనం ఇలా లడ్డు కాకుండా ఏదైనా రూపంలో తీసుకోవచ్చండి. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. చక్కగా కొలెస్ట్రాల్ కరగబడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యతో ఉన్న బాధపడే వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ విప్పపువ్వులోని ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నా తెలుస్తుందండి. చూసారు కదండి, వాటిలో కూడా నెయ్యి వేసి మంచిగా వేయించుకున్నాను. లాస్ట్న ఈ ఖర్జూరం కూడా వేయించుకుంటున్నానండి. అదే బండిలో వేసి వెండి ఖర్జూరాన్ని సన్నంగా కట్ చేసుకున్నాను కదా, వాటిని కూడా మంచిగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకొని అన్నీ తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి మొత్తం అన్నీను. తర్వాత మనం ఇదే బాండీలోని ఇప్పుడు బెల్లం వేసి కరగబెట్టుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మంచిగా దీన్ని పొడిలా చేసుకోవాలండి. ఈ పొడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అప్పుడు బెల్లం కరగబెట్టుకొని ఆ కరగబెట్టిన బెల్లంలో అయితే వేసుకోవాలండి. మన స్వీట్కి తగినట్టుగా బెల్లం అయితే వేసుకోవాలి. ఇది తాటి బెల్లం, అంత స్వీట్ ఎక్కువగా ఉండదు కాబట్టి చూసుకొని వేసుకోవచ్చండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ కచ్చాపచ్చగా ముందు విప్పపువ్వు ఇవన్నీ ముందు డ్రై నట్స్ వేసాను. తర్వాత విప్పపువ్వు కానీ మనం నువ్వులు ఇవన్నీ వేసుకొని చక్కగా 1 by 1 మంచిగా వీటిల్లో అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరబరగా చేయించుకుంటే తినేటప్పుడు మంచిగా తగులుతూ ఉంటాయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ డ్రై నట్స్ అన్నీ పౌడర్ చేసుకున్నాను కదా, ఇవన్నీ ఒక ప్లేట్లో పంపుకున్నాను.
అదే జార్లో మళ్ళీ మనం ఇప్పపు కూడా వేసుకొని చేసుకుందాము. ఇలా చేసుకొని తినడం వల్ల రోజుకొక లడ్డు మనకి రక్తహీనతతో కానీ అనేక సమస్యలతో బాధపడకుండా మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయండి. ఇప్పుడు ఇట్లు కూడా మనం మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకుందామండి. అది పొడి చూసారు కదా, రజర్లాగా అయింది. మనం మంచిగా వేయించుకున్నాం కాబట్టి రజర్ కింద చక్కగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లాన్ని అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేసుకున్న దాంట్లోని ఈ బెల్లాన్ని మనం, ఇది తాటి బెల్లం అండి, దీన్ని ఇలా అంటే చక్కగా చిదిగిపోతుంది. దాన్ని వేసుకొని చక్కగా కరగబెట్టుకోవాలండి. ఈ కరిగిన దాంట్లోని మనం ఇలాగా అన్నీ పొడి చేసుకున్నాం అందులో వేసుకొని కలుపుకోవాలండి. మనం తినే స్వీట్ని బట్టి వేసుకుంటే సరిపోద్ది. మామూలు బెల్లంతో అయినా చేసుకోవచ్చు, కానీ మనకి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉండడం కోసం ఈ లడ్డు చేసుకుంటున్నాం కదండి, అందుకని తాటి బెల్లంతో అయితే చేసుకున్నానండి. అలా కొంచెం వాటర్ అయితే వేసానండి అది కరగడానికి. లేదనుకుంటే నెయ్యిలో అయినా కరగబెట్టుకోవచ్చు, కానీ కొంచెం అయితే ఒక్క రవ్వ వాటర్ వేసుకున్నాను నేను. ఇది కరిగి బాగా చిక్కగా అయిన తర్వాత మనం మరి పాకంలో ఏమీ రానవసరం లేదండి. చూసారు కదండి, ఇలా వస్తున్నప్పుడు మనం చేతితో పట్టుకుంటే కొంచెం స్టిఫ్గా అనిపిస్తేప్పుడు వేసేసుకొని దాన్ని తిప్పుకుంటే మనకి లడ్డు చేసుకుంటాకి మంచి వీలుగా ఉంటుంది. అదే పొడి వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి. ఇలా కరగబెట్టి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. లడ్డు అనేది మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటే మధ్యలోని మనకి మంచి హెల్త్కి మంచిదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా వేసుకొని తిప్పుకొని చిక్కబడిన తర్వాత కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉంటుండగా మనకి కావాల్సిన సైజులో లడ్డూలు అయితే చేసుకుంటే సరిపోద్దండి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇలా అయితే చేసాము అన్నది. మీరు కూడా ఎప్పుడైనా దొరికినప్పుడు అలా కొన్ని నువ్వులు పక్కన పెట్టుకున్నానండి, అట్లయితే ఇలా పైన వేసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అంతా ఇది మన స్టవ్ ఆఫ్ చేస్తానండి. పచ్చకర్పూరం కూడా కొంచెం వేసుకుంటున్నానండి. ఈ పచ్చకర్పూరం కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉంటాయండి. అలాగే కొంచెం లాస్ట్గా కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఎక్కువగా నెయ్యి కూడా పట్టదండి, మంచి టేస్ట్ ఉంటుందని వేసుకున్నాను. మీకు అంతగా కావాల్సితే టేస్ట్ని బట్టి మీరు స్వీట్ కానీ బెల్లం కానీ అన్నీ మార్చుకోవచ్చు. మనం ఆర్గానిక్ బెల్లంతో అయినా చేసుకోవచ్చండి. మీకు ఇప్పుడు ఇలా లూజ్గా ఉంది కదండి, కొంచెం చల్లారేటప్పటికైతే స్టిఫ్నెస్ అయిపోయిందండి. లడ్డు చేసుకుంటాకైతే వీలుగా వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూడండి కొంచెం గోరువెచ్చగా ఉంది. అలాంటప్పటికి ఇలా స్టిప్గా అయిపోయింది. లడ్డు చేయడానికి అయితే మంచిగా వస్తుందండి. మనకు కావాల్సిన సైజులోని మరీ పెద్దగా చేసుకున్న తినలేకపోతే పిల్లలు వదిలేస్తారు కాబట్టి కొంచెం చిన్నవి చేసుకుంటే వాళ్ళు తినడానికి వీలుగా ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇంట్లో ఇవ్వండి. రోజుకో లడ్డు తిన్నా చాలండి, చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీడియో అయితే అందరికీ నచ్చిందా అండి? నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మంచిగా కామెంట్ పెట్టడం వల్ల ఇలాంటి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. చూడండి, చూస్తుంటే నోరు ఉండిపోతున్నాయి. ఇవి చక్కగా మనకు ఒక నెల రోజులైనా పాడవకుండా ఉంటాయండి. చక్కగా తినొచ్చు. ఎంతో ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్న మన ఇప్పపు లడ్డు తయారీ అయితే రెడీ అయిపోయింది. నేను ఎలా చేశానో, ఏమేమి తీసుకున్నానో దాని ఉపయోగాలు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాయండి. చక్కగా మీరు కూడా ఇప్పపు దొరికినప్పుడు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.